ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న జల ప్రవాహంతో ఏలేరు జలాశయానికి వరద ముంపు పొంచి ఉందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై పవన్ కళ్యాణ్ జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడారు. ఏలేరుకు వచ్చిన వరద నీరు ఈ రోజు సాయంత్రం నుంచి విడుదల చేయాల్సిన పరిస్థితిని కలెక్టర్ వివరించారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఏలేరు రిజర్వాయర్ కి 20.2 టీఎంసీల నీరు చేరుకుందని, క్రమంగా నీరు వదలాల్సి ఉంటుందని తెలిపారు. సాయంత్రం 500 క్యూసెక్కుల నీరు విడిచిపెడతామని చెప్పారు. పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల వైపు నీరు మల్లుతుందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు ప్రాంత ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలన్న ఆయన, జగనన్న కాలనీ ఇప్పటికే ముంపులో ఉన్నందున అక్కడి వారికి నిత్యావసరాలు అందించాలని కోరారు. ఈబీసీ కాలనీ, సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా, సీతానగరం, లక్ష్మణపురం, మల్లవరం, ఏ విజయనగరం, ఏకే మల్లవరం గ్రామాల వారిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముంపు గ్రామాల ప్రజలకు అవసరమైన ఆహారం, తాగునీరు, ఔషధాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయం చేసుకుని రైతాంగానికి, ప్రజలకి ధైర్యం చెప్పాలన్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, ఏలేరు రిజర్వాయర్కు వరద పొంచి ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలన్న పవన్ ఆదేశించారు. అక్కడి పరిస్థితి ఏంటి? అధికారులకు పవన్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు అయితే ఏదైతే తన నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు అయితే జిల్లా కలెక్టర్ తో అయితే ఈ రోజు అయితే సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా తీసుకుంటే ఏలూరుకు వరదపై జిల్లా కలెక్టర్, దాంతో పాటు అధికారులందరితో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి అయితే మాట్లాడటం అయితే మనం చూస్తాను. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఏదైతే వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్నటువంటి ఏదైతే వరద, వీటన్నింటిని దృష్టిలో నేపథ్యం చేసుకుని ముంపుకు ప్రమాదానికి గురయ్యే ప్రాంతాలన్నింటిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కాకినాడ జిల్లా కలెక్టర్ అయితే డిప్యూటీ సీఎం అయితే కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే ఏలూరుకు సంబంధించి వరద నీరు ఈ రోజు సాయంత్రం కల్లా వరద నీరును విడుదల చేయాలి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పేసి కూడా ఉప ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏలేరు రిజర్వాయర్ కు ప్రస్తుతానికైతే 20.2 టీఎంసీలు నీరు చేరుతుందని, దీన్ని క్రమంగా నీరు కిందగా వదిలేసేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం కల్లా 500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని చెప్పేసి కూడా పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల వైపు నీరు మలుతుందని చెప్పేసి కూడా కలెక్టర్ కూడా ఉప ముఖ్యమంత్రికి అయితే తెలిపిన పరిస్థితిలో మనం ప్రధానంగా చూస్తాము. ఈ సందర్భంగా ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లప్రోలు ప్రాంతం రైతులందరినీ కూడా అప్రమత్తం చేయాలి. జగనన్న కాలనీ ఇప్పటికే ఒక ముంపు ప్రాంతంలో ఉన్నందువల్ల వారితో పాటు బీసీ కాలనీ, సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా, సీతానగరం, లక్ష్మీపురం, మల్లవరం, విజయనగరం, ఏదైతే ఏకే మల్లవరం గ్రామాలన్నీ కూడా ఇప్పటికే అప్రమత్తం అయితే జిల్లా కలెక్టర్ చేసినట్లయితే డిప్యూటీ సీఎం వివరించడం జరిగింది. అదేవిధంగా ముంపు గ్రామాల ప్రజల్ని వాటికి సంబంధించినటువంటి ఆహారము, మంచినీటితో పాటు వాటికి కావాల్సిన మెడిసిన్ అన్ని కూడా ఎక్కడా కూడా లోటుబాట్లు లేకుండా కూడా అన్ని కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళందరికీ కూడా సదుపాయాలన్నీ కూడా చేర్చాలని చెప్పేసి అధికారులు అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే వీరందరితో ముఖ్య కలెక్టర్ తో మాట్లాడిన పరిస్థితి చూస్తారా ఉన్నాం సార్. ముంపు ప్రాంతాలను అక్కడున్న ప్రజలను ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? ప్రస్తుతానికైతే ఏదైతే కొన్ని అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ కూడా ఇప్పటికే రీహాబిటేషన్ అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఆ స్థానికంగా ఉన్న హై స్కూల్స్ తో పాటు కళ్యాణ మండపాలు, కొన్ని ఏదైతే సురక్షిత ప్రాంతాలన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించి ఏదైతే వాళ్ళకి సెల్ ఫోన్స్ అయిపోయినా కూడా, సెల్ ఫోన్ ఛార్జింగ్ లేకపోయినా కూడా దానికి సంబంధించి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పవర్ పాయింట్స్ పెట్టాలి, వారందరికీ కూడా కావాలని చెప్పి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కూడా వారందరికీ కూడా ఇచ్చేసినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే ముంపు ఉన్న గ్రామాలన్నీ ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా తీసుకుంటే అక్కడ ఏలేరు రిజర్వాయర్ పైన కూడా అధికారులతో ఎప్పటికప్పుడు
ఆ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇదే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ప్రధానమైనటువంటిది రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికి ముంపు ఉంది అని చెప్పేసి అధికారుల ద్వారా ఇప్పటికే తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అయితే మొత్తం ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణనష్టం కానీ జరగటానికి వీలు లేదు అని చెప్పేసి కూడా ఆ వేలూరులో ఏదైతే ఏలూరు రిజర్వాయర్ లో వస్తున్నటువంటి అధిక నీరు ఏదైతే ఉందో దాని అన్నింటి కూడా ఇప్పటికే విడుదల చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించి అక్కడ ఉన్నటువంటి రైతులతో పాటు ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా ఉప ముఖ్యమంత్రి కలెక్టర్ తో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా ఆదేశించినట్టు మనం ప్రధానంగా తెలుస్తుంది సార్.